హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ ఫ్రీ ఫైర్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఎమోజీస్ని కలిపితే వచ్చే గేమ్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం కిడ్స్ రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, హాలిడేస్ ఎప్పటి నుండి. మనం పిల్లల్ని ఇలా అడుగుతూ ఉంటాం కదండి, హాలిడేస్ ఎప్పటి నుండి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే సిన్స్ వెన్ డూ యూ హ్యావ్ హాలిడేస్. సిన్స్ వెన్ డూ యూ హ్యావ్ హాలిడేస్ అంటే హాలిడేస్ ఎప్పటి నుండి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హ్యావెంట్ యూ ఫినిష్డ్ యువర్ ఎగ్జామ్ యెట్. హ్యావెంట్ యూ ఫినిష్డ్ యువర్ ఎగ్జామ్ యెట్ అంటే ఇప్పటి వరకు నువ్వు నీ ఎగ్జామ్స్ని పూర్తి చేయలేదా, ఫినిష్ చేయలేదా అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ డ్యూరింగ్ దిస్ వెకేషన్ లేదా వాట్ డూ యూ వాంట్ టు లెర్న్ డ్యూరింగ్ దిస్ హాలిడేస్ అంటే ఈ సెలవుల్లో నువ్వు ఏం నేర్చుకోవాలనుకుంటున్నావు అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ ఎండలో ఎక్కడికి వెళ్తావు. ఎండలో బయటికి వెళ్తానని పిల్లలు మారం చేస్తే మనం ఈ విధంగా అడుగుతూ ఉంటాం కదండి, ఈ ఎండలో ఎక్కడికి వెళ్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వేర్ డూ యూ గో ఇన్ దిస్ సన్. వేర్ డూ యూ గో ఇన్ దిస్ సన్ అంటే ఈ ఎండలో ఎక్కడికి వెళ్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ గో అవుట్ ఇన్ ద సన్ ఐ విల్ బ్రేక్ యువర్ లెగ్స్. ఇఫ్ యూ గో అవుట్ ఇన్ దిస్ సన్ ఐ విల్ బ్రేక్ యువర్ లెగ్స్ అంటే ఈ ఎండలో నువ్వు బయటికి వెళ్తే నేను నీ కాళ్ళు ఇరిచేస్తాను లేదా విరగ్గొట్టేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ఇన్ దిస్ సన్ యూ విల్ గెట్ అన్నెసెసరీ డిసీజెస్. ఇఫ్ యూ గో అవుట్ సైడ్ ఇన్ దిస్ సన్ యూ విల్ గెట్ అన్నెసెసరీ డిసీజెస్ అంటే ఈ ఎండలో కనుక నువ్వు బయటికి వెళ్తే లేనిపోని జబ్బులు లేదా లేనిపోని రోగాలన్నీ వస్తాయి అని అర్థం. నెక్స్ట్ వన్, అవన్నీ అస్సలు లాగద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ డోంట్ పుల్ దెమ్ ఎట్ ఆల్. యూ డోంట్ పుల్ దెమ్ ఎట్ ఆల్ లేదా యూ డోంట్ డ్రాగ్ దెమ్ ఎట్ ఆల్ అంటే అవన్నీ అస్సలు లాగద్దు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ పుల్డ్ వన్ అండ్ ఆల్ ద క్లోత్స్ దేర్ ఫెల్ డౌన్. యూ పుల్డ్ వన్ అండ్ ఆల్ ద క్లోత్స్ దేర్ ఫెల్ డౌన్ అంటే నువ్వు ఒక్కటి లాగావు కానీ తర్వాత అక్కడ ఉన్నవన్నీ కింద పడిపోయినాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ఫ్రీ గో అండ్ స్టడీ బట్ డోంట్ పుల్ దెమ్ ఆల్. ఇఫ్ యూ ఆర్ ఫ్రీ గో అండ్ స్టడీ డోంట్ పుల్ దెమ్ ఆల్ అంటే నువ్వు ఖాళీగా ఉంటే వెళ్ళి చదువుకో అంతేగాని అవన్నీ లాగద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, అతనితో హోంవర్క్ చేయించు. పిల్లలతో హోంవర్క్ చేయించడం అనేది ఒక పెద్ద టాస్క్ కదండి. సో ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి, అతనితో హోంవర్క్ చేయించు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యు మేక్ హిమ్ డూ హిస్ హోంవర్క్. యు మేక్ హిమ్ డూ హిస్ హోంవర్క్ అంటే అతనితో హోంవర్క్ చేయించు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కాంట్ మేక్ రోహన్ డూ హిస్ హోంవర్క్. ఐ కాంట్ మేక్ రోహన్ డూ హిస్ హోంవర్క్ లేదా ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ రోహన్ డూ హిస్ హోంవర్క్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు మేక్ రోహన్ డూ హిస్ హోంవర్క్ అంటే రోహన్తో నేను హోంవర్క్ చేయించలేకపోతున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ గో అవుట్ టు ప్లే ఆన్ హాలిడేస్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. డోంట్ గో అవుట్ టు ప్లే ఆన్ హాలిడేస్ వితౌట్ డూయింగ్ హిస్ హోంవర్క్ అంటే హోంవర్క్ చేయకుండా సెలవుల్లో బయటికి వెళ్ళి ఆడొద్దు అని అర్థం. నెక్స్ట్ వన్, ఐస్ క్రీమ్ వద్దంటే వినవెందుకు. పిల్లలు ఐస్ క్రీమ్ కోసం మారం చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు ఈ విధంగా అంటూ ఉంటారు కదండి, ఐస్ క్రీమ్ వద్దంటే వినవెందుకు. మరి ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే వై డోంట్ యూ లిజన్ వెన్ ఐ సే నో టు ఐస్ క్రీమ్. వై డోంట్ యూ లిజన్ వెన్ ఐ సే నో టు ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ వద్దంటే వినవెందుకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యూ కీప్ ఈటింగ్ ఐస్ క్రీమ్ లైక్ దిస్ యువర్ కోల్డ్ విల్ నాట్ గో అవే. ఇఫ్ యూ కీప్ ఈటింగ్ ఐస్ క్రీమ్ లైక్ దిస్ యువర్ కోల్డ్ విల్ నాట్ గో అవే అంటే నువ్వు ఇలా ఐస్ క్రీములు తింటూ ఉంటే నీ జలుబు అస్సలు తగ్గదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, హూ బ్రాట్ యూ దిస్ చాక్లెట్స్ అగైన్ అంటే మళ్ళీ నీకు ఈ చాక్లెట్స్ ఎవరు తీసుకొచ్చారు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో,
శుభ్రంగా స్నానం చేయాలి. పిల్లలకి మనం ఖచ్చితంగా ఇలా చెప్తూ ఉంటాం కదండి. సో శుభ్రంగా స్నానం చేయాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ షుడ్ టేక్ ఏ క్లీన్ బాత్ లేదా యూ షుడ్ టేక్ ఏ క్లీన్ షవర్. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లెర్న్ టు టేక్ ఏ క్లీన్ బాత్ ట్వైస్ ఎ డే. లెర్న్ టు టేక్ ఏ క్లీన్ బాత్ ట్వైస్ ఎ డే అంటే రోజుకి 2 సార్లు స్నానం చేయడం నేర్చుకో అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద గీజర్ ఈవెన్ ఇన్ సమ్మర్. వై ఆర్ యూ టర్నింగ్ ఆన్ ద గీజర్ ఈవెన్ ఇన్ సమ్మర్ అంటే వేసవకాలంలో కూడా నువ్వు గీజర్ ఎందుకు ఆన్ చేస్తున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.